మనకు లేనిది మన జీవితంలో ప్రార్థించేది దేవుని సన్నిధి. ఉదయకాల సమయంలో ఈ క్రిస్టమస్ సందేశాన్ని అందించాలని ఆశ మీకు. క్రిస్టమస్ డిసెంబర్ అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే క్రిస్టమస్ అంటే ఏంది అసలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్రిస్టమస్ అంటే ఒక గ్రీకు పదము, ఒక లాటిన్ పదము. క్రిస్మస్, క్రిస్టోస్ అనేది ఒక గ్రీకు పదం. అంటే క్రీస్తు, అభిషేక్తుడు, ఇమ్మానుయేలు అని అర్థం. మాస్ అనేది లాటిన్ పదం. మాస్ అంటే ఆరాధన లేక పూజ. ఇది లాటిన్ విషయంలో కేవలము దేవునికి మాత్రమే సంబంధించింది. చాలా విలువైనది, చాలా బరువైనది, చాలా శ్రేష్టమైనది ఈ మాసు అనేది. క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఏంటండి ఈరోజు ఏ రోజు? ఏంటిది? క్రిస్మస్. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 జరుపుకునేదే కాదు. ఏమండి, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తామో అయ్యా అది జ్ఞాపకార్థ గుడికైనా కావచ్చు, అవునా కాదా? యేసయ్య నామము ఏ రోజైతే కుటుంబ ప్రార్థనలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, ఇంట్లో ప్రార్థనలో కానీ, జ్ఞాపకార్థ ప్రార్థనలో కానీ, మ్యారేజ్ ఫంక్షన్లో కానీ, ఎక్కడ ఉండా కానీ జరిగే దానిని ఏమంటారు అంటే అది హల్లెలూయా. అయితే ఈ క్రిస్టమస్ లో యేసుక్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. ఒక విషయాన్ని స్పష్టంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యములో పౌలు భక్తుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. చాలు చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా అద్వితీయ ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్ఠ పునరుద్ధాన దినాన మరొకసారి మీ నామాన్ని స్మరణకు తెచ్చుకోవడానికి, అయ్యా నీ ఆలోచనను తెలుసుకోవడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ఈ వాక్యం అనేది ఇక్కడ చేర్చబడిన ప్రజలు మీ బిడ్డలయ్యా, ఇందులో రాయబడిన సంగతులు గ్రహించినట్లుగా మా మనస్సులను తెరవి చేయమని యేసు నామములో కూర్చున్నాను పరమ తండ్రి. చదవబడిన వాక్యంలో ఏమంటదంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా? యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా? యేసుక్రీస్తు ఆయన ఎక్కడ ఉండేవాడయ్యా అంటే దేవుని వాక్యం చెబుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యంలో సమీపించరాని తేజస్సులో ఉండేవాడు ఆయన. ఎక్కడ ఉంటాడండి? అక్కడికి దేవదూతలు కూడా వెళ్ళలేరు. దేవుడు తన మహిమను తగ్గించుకుని దేవదూతల దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలు దేవుని ఆరాధించేవాళ్ళు. ఆయన మహిమలో ఉన్నప్పుడు దేవదూతలు కూడా సమీపించలేరు. ఒక రోజున యేసుక్రీస్తు శాస్త్రులు పరిచయుల దగ్గర మాట్లాడతా, మీరు పాపంలో పుట్టిన వాళ్ళు, మీరు మీ తండ్రి యొక్క
అపవాది సంబంధులు మీ అపవాది ఆలోచన ఎరిగి మీరు బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మేము అపవాది సంబంధం కాదండి, మేము మా తండ్రి అయిన అబ్రహాము సంతానము అంటాడు. యేసయ్య అంటాడు మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా. ఒకసారి వాక్యం దగ్గరికి వెళ్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము 56వ వాక్యాలు కనుక మనం చూసుకుంటే యేసయ్య అంటాడు నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డాడు. ఒకసారి 8:50 మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూపునని మిగుల ఆనందించెను, చూచి సంతోషించెను. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహామును చూచితివా నువ్వు అబ్రహామును చూసావా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని హల్లెలూయా చెప్పుచున్నాడు. యేసయ్య ఎప్పుడున్నాడు? అబ్రహాము పుట్టక ముందే, అంటే యేసయ్య వచ్చిన 2 సంవత్సరాలకు ముందు అబ్రహాము ఉన్నాడు. మనం ఏమంటామంటే 2024 సంవత్సరాల కిందటే యేసయ్య భూలోకంలో ఉన్నాడు అంటాము. అయితే దేవుని పర్పస్ ఏంటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు నశించిన దానిని వెనక్కి రక్షించడానికి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి ఒక పర్పస్ మీద వచ్చాడండి, ఒక పర్పస్ మీద వచ్చాడు. అందుకే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 24వ వాక్యములో ఇక్కడ ఈమె ఏ విధంగా రాయబడి ఉంటుందంటే యేసు క్రీస్తు అసలు భూలోకానికి రావలసిన కారణము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వాక్యములో ఉంటది, తిరుగుబాటును మాన్పివేయడానికి, పాపం నివారణ చేయడానికి, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి, యుగాంతమంద వరకు నీతిని బయలుపరచడానికి, దర్శనము ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి దేవాది దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వస్తాడు. హల్లెలూయా. కన్య మరియ గర్భాన పుట్టకుండానైనా దేవుడు భూలోకానికి. హల్లెలూయా. మనం అనుకున్నాము, మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన భూలోకానికి ఒక పర్పస్ మీద వచ్చాడు. ఏదేను వనములో ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని మాటను అతిక్రమించి దారి తప్పిపోయారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన తిరుగుబాటు వలన వాళ్ళ జీవితాల్లో పాపం వచ్చి ఆ పాపాన్ని తీసివేయాలి. వాక్యంలో ఉంటుంది రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని సాధారణంగా చెప్పవచ్చు. కనుక యేసు క్రీస్తు ఈ భూలోకానికి ఒక నరావతారిగా రావడానికి కారణము ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి. యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు కనుక యేసు క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అని కనుక మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యంలో ఉంటుంది, ఆయన దేవుని స్వరూపము గలవాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. చాలండి, థ్యాంక్ యూ. ఆయన ఏ స్వరూపము? దేవుని స్వరూపము. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఎంతో శ్రేష్టమైన మాట అక్కడ రాసి ఉంటుంది. అది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, పరలోకంలో ఉండే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత
యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. ఆయన సమీపించడానికి తేజస్సులో ఉండే ఆ దేవుడు దేవదూతలు ఆరాధించడానికి ఆయన మహిమను తగ్గించుకొని రావాల్సి వచ్చింది. భూలోకానికి రావాలంటే కోటి సూర్యుల తేజస్సు కంటే ఎంతో తేజస్సు కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక సూర్యుడిని మనం డైరెక్ట్ గా మనం చూడలేము. దేవాతి దేవుడు డైరెక్ట్ గా పరలోకం నుంచి భూలోకానికి మనుషుల కోసమని మనుషుల దగ్గర కనుక వస్తే మాడి వసిపోతారండి. బూడిదే. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని వస్తే సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు ఏ విధంగా బూడిదైపోయారు. ఎందుకంటే అంత తేజస్సుతో ఉన్న దేవుడు ఆ తేజస్సు మొత్తం అక్కడే విడిచిపెట్టేసి ఆయన భూలోకానికి వచ్చాడు కనుక, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యంలో ఉంటుంది. 14వ వాక్యంలో ఉంటుంది. ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము తండ్రి వలన కలిగిన చాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యము ఎవరండి? శరీరధారి. అసలు ఆ వాక్యం అంటే ఎవరు? మొట్టమొదటి ఉంటుంది ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యమైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది చదవతారు. కానీ ఇగో ఆయన వలన, వాక్యము వలన ప్రపంచములో నిర్మాణమైనది. ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని చేసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 2000 సంవత్సరాలకు తర్వాత వచ్చిన వాడు కాదు. దేవునికి జననము లేదు, మరణము లేదు. అయితే భూలోకంలో ఉన్న మన యొక్క పాపాలను నివారణ చేయటానికి, మనుషుల యొక్క పాపాల నుంచి విడిపించడానికి, ఒక వ్యక్తి యొక్క పాపము ఎలాగ నివారించబడుతుంది మనం ప్రార్థన చేస్తాం. అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించంటే పాపం పోతుందా? ఏమంటే పోతుంది? ఒక మాట సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వశ్యం తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారం, సర్వ పాపాలు పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణ వశ్యం, రక్తము చిందించాలి. తద రక్తం పరమాత్మేన. ఆ తద రక్తం అంటే ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. పుణ్యదాన బలియాగము, ఆ పరమాత్ముడు ఒక పుణ్య కార్యము కోసము బలైపోవాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాల్లోని ఆయన పరలోకములో ఉండే దేవుడు పరలోకము నుంచి భూలోకానికి వచ్చి భూలోకములో తన స్వహస్తాలతో చేసుకున్న తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించి ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడ పరలోకములో ఉండే దేవుడు మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఒక పర్పస్ మీద మనలను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే మనం తీసుకెళ్ళి వెళ్ళడానికి వచ్చేసరికి జరిగింది ఏంటంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. అపవాది యొక్క ఒకే ఒక ఆలోచన ఏంటంటే ఎట్లాగైనా నిన్ను దేవునికి దూరం చేయాలి. వాడి యొక్క ప్లాన్ ఏంటంటే
దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే ఎట్లాగైనా ఈయన్ని భూలోకంలోనే ఉంచాలి, ఎట్లాగైనా వీడు చనిపోయిన తర్వాత నరకానికి తీసుకెళ్ళాలి, ఎట్లాగైనా ఈ వ్యక్తిని దేవునికి దూరం చేయాలి అన్నది అపవాది యొక్క ప్లాన్. ఆ ప్లాన్ బాగా నెరవేర్చాడు. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపించాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. పాపంలో ఉన్న మన జీవితాల్ని, శాపంలో ఉన్న మన జీవితాల్ని, అపవిత్రతలో ఉన్న మన జీవితాల్ని, దేవునికి దూరమైన జీవితాల్ని మరలా దేవుడు సమకూర్చి మన పాపం నుంచి విడిపించి, ఎందుకంటే ఆయన తన రక్తాన్ని చిందించాడు. నేను చెప్పాను కదా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ప్రారంభంలో పూర్వంలో గువ్వలను, పావురాలను, గొర్రెలను, మేకలను, ఆ రక్తాన్ని దేవునికి బలిగా అర్పించాడు. ఎందుకంటే ఆ రక్తము పాపం నుంచి విడిపించబడ్డానికి. అయితే ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మన జీవితాల్లో ఉన్న శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని తీసుకొని రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడండి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. క్రీస్తు మన కోసము శాపమై. ఎందుకంటే మన హక్కులన్నీ, మన రోగాలన్నీ, మన పాపాలన్నీ, మన అవిధేయతలన్నీ, మన దోషాలన్నీ, మన అపవిత్రతలన్నీ అన్నీ ఆయన తన ఎత్తులేసుకున్నాడు. మనుషులకు రావాల్సిన శిక్ష నుంచి, ఉగ్రత నుంచి తప్పించడానికి మనుషులకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకుని మనుషులకు వచ్చే శిక్ష నుంచి తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను ఏ విధంగానైనా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి, ఏ పర్పస్ తోటి, ఏ ఉద్దేశంతో దేవుడు ఈ భూలోకంలో నేను సృజించాడో ఆ పర్పస్ ను నీకు తెలియకుండానే నువ్వు పక్కకు వెళ్ళిపోయావు కనుక నీ ఆలోచనలు బట్టి, నీ క్రియలను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ ఆటంకాలను బట్టి దేవునికి దూరం అయిపోయావేమో. ఆయన తనను తానే ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన ఎవరు మనకు తెలియదు అసలు. దేవుణ్ణి మనం సమీపించలేము. ఆ మొత్తము ఆ మహిమను విడిచిపెట్టి, ఒక భక్తుడు పాడతాడు, మహిమను విడచి మదిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. చాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి వెళ్ళడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి కనుక హల్లెలూయా. దేవునికి యేసుక్రీస్తు వల్ల తేడా ఏంటంటే ఇది ఒక్కటే. ఈయనేంటంటే నేనే అంటాడు. అందరూ దేవుళ్ళే అనాలి కానీ, అందరితో పాటు అందరిలో ఈయన ఒకడు అనాలి కానీ, అసలు అదే వాళ్ళకి మంట, అదే వాళ్ళకి బాధ. అందరం మేము అందరం కలిసి మీ దేవుడిని పూజిస్తాం కదా, అందరి పట్టాలతోటి, అందరి దేవుడితోటి మీ దేవుడి వాళ్ళని పెట్టుకుంటాం కదా, మీ దేవుడు ఏంటి ఎట్టంటాడు? ఎట్టంటాడు? నేనే మార్గము. ఎడగే ఒకడు పరలోకానికి వెళ్ళాలంటే ఎవరంట? యేసయ్యే. నేనే సత్యము. నిజము వేరు, సత్యము వేరు. నిజం అంటే 90% అందులో నిజం ఉంటుంది. 99.9%
సత్యం ఉంటుంది, కొంత అసత్యం అనేది ఉంటుంది. సత్యము అంటే ఇక అందులో 100% ప్యూరిటీ. ఈరోజు పౌర్ణమి అంటే పౌర్ణమి అంటే ఏంటి? పౌర్ణమి అంటే ఈ రోజున చంద్రుడిది ఎంత వెలుగైతే ఉందో, చంద్రుడిది ఎంత ఆకారం అయితే ఉందో, ఉన్నంత ఆకారం అంతా చూపించడం పౌర్ణమి ఉన్న ఆకారం. సత్యం అంటే ఉండాలి ఉన్నట్టుగా స్పష్టంగా ఇక దానికి మించి ఇక మిగతాది లేదు. నేనే సత్యము. రెండోది నేనే జీవము. అసలు బతకాలంటే, అక్కడ జీవించాలంటే, అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో చదవద్దు కానీ యేసయ్య మాట్లాడతాడు అపవాదితోటి. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు. అంటే మనుషుడు ఆహారం లేకుండా బ్రతకగలరా? చాలా కష్టమే. అంటే అంటే కష్టం కాదండి. మనుషుడు దేవుడి మాటలు వింటా ఉంటే బతుకుతాడు. హల్లెలూయా. 3 సార్లు కొండ మీద ఉన్నాడు మోషే 40 రోజులు. 3 సార్లు కొండ మీద 40 రోజులు దేవుడితో ఉంటా ఉన్నాడు. దేవుడితో మాట్లాడుతాడు. దేవుడు చెప్పే వింటా ఉన్నాడు. దేవుడు చెప్పే వింటా ఉన్నాడు. దేవుడి మాటలు వింటా ఎన్ని రోజులమ్మా? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగలు. ఆకలేదే ఆ ఒక వ్యక్తి కనుక దేవుని మాటలు వింటా ఉంటే, దేవుని దగ్గర కూర్చుంటే, ఆ వ్యక్తికి ఎన్ని రోజులు ఉండగాని ఆ వ్యక్తికి ఆకలి కాదండి. ఎందుకంటే ఆయనే జీవము. హల్లెలూయా. చెప్పాలి కనుక హల్లెలూయా. ఆయన మనలో జీవాన్ని కలుగు చేయడానికి వచ్చాడు. ఆయన భూలోకంలో నరావతారిగా పుట్టాడు కానీ పుట్టినప్పుడు కొంతమంది ఆయన్ని పూజించారు, దేవదూతలు ఆరాధించారు. పుట్టినప్పుడు గొర్రెల కాపలు ఆరాధించారు. పుట్టినప్పుడు జ్ఞానులు ఆరాధించారు. పుట్టినప్పుడు అయితే పౌలు మాట్లాడతాడు ఏమంటే, పౌలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు పుట్టుక గురించి ఎప్పుడు మాట్లాడి, ఆయన ఎప్పుడు మాట్లాడినా నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఏ క్రీస్తుని? ఏ క్రీస్తుని? సంవత్సరం తిరిగేసరికి అన్ని రకాల క్రీస్తుని మనం మందిరాలు ఆరాధన చేస్తాం. క్రీస్తుని మనమే పుడతాం, మనమే పుట్టుతాం, మనమే ఉయ్యాల చేస్తాం, గుడిపోయాడు మనమే సిరి వేస్తాం, మనమే పాటలు పాడతాం, మనమే ఏడుతాం, మనమే ఒక్క సంవత్సరం తిరిగి వచ్చేసరికి అన్ని రకాల నిద్ర బాగు, నిద్ర పట్టదు మనకు. 40 రోజులు పాసి ఉపవాసం ఉండి మరి నేను నమ్మట్లేదండి అసలు. ఇలాంటి డేస్ అయితే ఆయన అవ్వాలంటే నేను చెప్పిన పని మీరు చేయకుండా మీరు ప్రార్థన చేస్తారు. నేను చెప్పింది చేయకుండా యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన పర్పస్ ఏంటంటే మనందరము ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి వెళ్ళటానికి ఆయన నీ కోసమే వచ్చాడు. ఆయన వచ్చిన పర్పస్ అదేనండి. ఆయన వచ్చిన పర్పస్ అని ఆయన నిన్ను తీసుకెళ్ళి వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి ఇక నువ్వేమాలంటే నీ లగేజ్ సంతకం రెడీ అవ్వాలి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మనం ఉయ్యాలు వేస్తున్నాం, ఇప్పుడు పాలు కాస్తున్నాము, ఇప్పుడు డబ్బాల్లో పాలు పోతున్నాము. ఆయన వరే నేను వచ్చింది అందుకు కాదు. ఆ రోజు లోతు మాట్లాడతాం, అయ్యా మీకు మంచి భోజనం చేశాను, మీరు ప్రశాంతంగా ఇక్కడ తిని ఈ పూట నిద్రపోండి, వరే మేము వచ్చింది అందుకు కాదు. ఆ రోజున సొదొమ గొమొర్రా పట్టణాలకి వచ్చింది దేవదూతలు తింటా
హలో, ఎందుకు వచ్చారు? సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు ఎందుకు వచ్చారు? నంబర్ 1 అది అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టి లోతు మైండ్లోకి వచ్చాడు, కానీ ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. సింధూర మస్తకే వృక్షం దగ్గర ఉన్న అబ్రహాము దగ్గరికి దేవదూతలు ఎందుకు వచ్చారు? నెక్స్ట్ ఇయరే 20 సంవత్సరం ఎంటున్నారు కదా, ఇంకా వచ్చే సంవత్సరము నీ చేతిలో నీకు కుమారుడు ఉంటాడు. నీ పెట్టే గోవు కోసం కాలమే వచ్చింది. నాకు ఎంతమంది మాడారు, నాకైతే తెలియదు, నేనైతే మాడా. సొదొమ గొమొర్రా పట్టణానికి ఒక ఉద్దేశంతో వచ్చారు. అబ్రహాము దగ్గరికి ఒక ఉద్దేశంతో వచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. నీ చేత ఉయ్యాలెత్తుకోవడం కోసం కాదు, నీ చేత రెడీ చేసి అర్జెంటుగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. అయ్యా ఆల్రెడీ మా దేవుడికి ఎంగేజ్మెంట్ పెట్టండి, ఒకసారి వాళ్ళు కూడా రమ్మని చెప్పరాదా? ఎవరెవరెవరై ఈ ఊరు నాశనం కాకపోతున్నారా, ఈ పట్టణం నాశనం కాకపోతున్నారా, మీరేంద్ర అయ్యారంటే బాధ్యత చేసుకుంటూ ఉన్నారు. మీరు రండి అంటే వాళ్ళు అర్థం చేస్తూ ఉన్నారు. అదే నోవాహు దగ్గరికి దేవుడు వర్తమానం పంపిస్తే ఎన్నో సంవత్సరాలు నోవాహు ఆ పట్టణ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా అయ్యా కైవైపోవచ్చింది రండిరా అంటే, కానీ అది కాక వేసాడు అక్కడ మీరు వినుక మట్టుకు కదా. ఎన్నిసార్లు విన్నా మనము, ఎన్ని మనం తెలిసిన విషయాలే, ఎన్నోసార్లు మనం బోధించిన విషయాలే, ఎన్నోసార్లు మనం చదువుకున్న విషయాలే వింటున్నాం కానీ వెంటనే వాటిని పక్కన పెట్టేస్తున్నాం. ఆయన భూలోకానికి వచ్చిన పర్పస్ నిర్వీర్యం మనమే చేస్తున్నాం. ఆయన భూలోకానికి వచ్చింది ఎందుకు? అది అవన్నీ బైబిల్ లాంగ్వేజ్ కాదు, కానీ నేను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయ్యా నువ్వు రావాలి. ఒకవేళ ఏమంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, నిజమే ఆయన మన ప్రేమించడానికి ఎంత ప్రేమించి మన దగ్గరకు వచ్చి ఎంత బలవంతాలు చేసి ఆయన ఉండే పరలోకంలో తీసుకెళ్ళడానికి, ఆయనకి అంత మనల్ని ప్రేమించడానికి మనలో ఏమన్నంట ఏ ఒక కారణం వెలుగు కలుగును గాక అన్నట్టుగా, మనిషి కలుగును గాక అన్నట్టుగా అయితే ఇవాడు పోతున్నా ఆయన తన స్వహస్తాలతోటి తన సొంత చేతులతోటి ఈ చేసుకున్న ఈ నిర్మాణము నీవు నేను మనము. హల్లెలూయా. ఆయనకు అంత ప్రేమ ఉండటానికి కారణం ఏంటంటే ఆయన చేతులతో చేయబడ్డాము. ఆయన చేతులతో చేయబడిన మనము ఆయన చేతులతోటి ఆయన ద్వారా ఆయనతోటి పరలోకానికి వెళ్ళాలి అన్నది ప్రభు యొక్క పర్పస్. భూలోకానికి వచ్చిన 33 సంవత్సరాలు రియల్ గా యేసుక్రీస్తు భూలోకానికి పుట్టడానికి వస్తే ఆయన ఏంటో చూపించడానికి వస్తే కనుక బైబిల్ మొత్తం దేని గురించి చెబుతుంది? బైబిల్ మొత్తం యేసుక్రీస్తు గురించే. ఆది కాండం చూసుకున్నా, నిర్గమ కాండం చూసుకున్నా, లేవి కాండం చూసినా, ఏ కాండం చూసినా, ప్రకటన గ్రంథం చూసినా కానీ దేని గురించి చెప్తాను అంటే యేసుక్రీస్తు గురించే. మరి బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఎంత రాయబడిందండి? పుట్టాడు, పుట్టిన పుట్టక గురించి రాయబడింది. 8వ రోజు దేవాలయానికి తీసుకెళ్ళారు, తర్వాత మనకి ఎగలేదు. అమ్మా జ్ఞానులు 2 సంవత్సరాల తర్వాత వచ్చారు, అంటే ఆడికి 2 సంవత్సరాలు పెట్టినారు.
అందుకే హేరోదు అంటాడు 2 సంవత్సరాలలోపు పుట్టిన మగపిల్లలందరూ చంపేవాడు. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రస్తావన కనపడుతుంది. మరలా తర్వాత యేసుక్రీస్తు గురించి మళ్ళీ ఆ 2వ సంవత్సరం కానించి మళ్ళీ 12వ సంవత్సరం మళ్ళీ అలా కనపడదు, దేవాలయంలో కనపడతాడు కదా. లేకపోతే జనవరి నుంచి డిసెంబర్ వరకు 1 సంవత్సరం నుంచి 33 సంవత్సరాల వరకు 33 సంవత్సరం వరసనే రాయాల. ఆయన పుట్టుగా ఆయన వచ్చింది భూలోకానికి పుట్టడం గురించి అయితే ఆయన పర్పస్ అది కాదు. 12వ సంవత్సరం ఒకసారి కనపడతాడు దేవాలయంలో, తర్వాత ఇంకేడ కనపడతాడు ప్రభు యేసుక్రీస్తు. 30వ సంవత్సరంలో బాప్తిసం మొదలు పడిపోతాడు, అప్పుడు కనపడ్డాడు. మనం అయితే పుట్టినరోజు మొదలుకొని, ఎందుకంటే ఒకసారి మన పిల్లలే కనుక ఫోటోలు చూస్తే ఇది అలా ముట్టించారు. ఇది ఫస్ట్ పడుతుంది, ఇది అలా ఊరికి వెళ్ళినప్పుడు, ఇలా టూర్కి వెళ్ళినప్పుడు, ఇది అక్కడికి వెళ్ళినప్పుడు, ఇది సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, అక్కడ ఉన్నాము, 4th బర్త్డే మిస్ అయిపోయాము. 30వ సంవత్సరంలో యేసుక్రీస్తు బాప్తిసం పొందిన కానించి అది మొదలైంది, స్టార్ట్ అయింది అక్కడ ప్రారంభం. హల్లెలూయా. యేసయ్య సువార్త ప్రారంభం కానించి మొదలు పెట్టాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను మనందరినీ మైండ్లో పెట్టుకుని మనమందరము పతనమైపోయాము. ఈ లోకంలో పాపము చేత పీడించబడి ఆగిపోయాం. బట్టి ఎట్లాగైనా ఏ విధం చేతనైనా నయ్యాను భయాను వీళ్ళకు సువార్త చెప్పి దేవుని వైపు తిప్పి ఏమను దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన సంకల్పము పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన సంకల్పం అంతా నెరవేర్చి నీ కోసం చేయాల్సినంత కలువరిశిలో ఆఖరి రక్తం కింద ఉన్న వాళ్ళందరికీ ఎంత చేస్తూ ఉంటే తండ్రి చనిపోయి మృత్యు తిరిగి లేచి, ఎందుకంటే సాగు పుట్టుకొని లేనివాడు కనుక మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మృత్యుం చేయలేదు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన ఏం చెప్తుంటే పరలోకంలో మన కోసం వెయిట్ చేస్తాం. నేను ఒక మార్గం చూపించాను నీకు ఒక జీవాన్ని ఇచ్చా, నీకు ఒక సత్యాన్ని తెలియజేసా, ఇది నా మార్గము. GPS పెట్టుకుని దాన్ని చూసుకుంటూ పోయాడు, దాన్ని చూసుకుంటూ పోయి దూరంగా పడ్డాడు. అట్లాంటిది కాదండి, నీకు ఒక మ్యాప్ అనమాట. దీన్ని చూసుకుంటా ఈ మ్యాప్ చూసుకుంటే ఎందుకంటే విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి, విమానం నడిపే వాళ్ళకి ఒక మ్యాప్ ఉంటుంది, సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఒక మ్యాప్ ఉంటుంది, పరలోకానికి దేవుని దగ్గరికి దేవునితో సదాకాలం సహవాసం చేయాలనుకున్న వాడికి ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది దగ్గర ఉంది మ్యాప్? ఎంతమంది దగ్గర ఉంది మ్యాప్? ఎంతమంది దగ్గర ఉందండి ఈ మ్యాప్? నీకు తెలియాలి అంటే ఈ మ్యాప్ కంప్లీట్ గా చివరి దాకా వెళ్ళాలంటే 242 పేజీలు కాడికి రావాలి. కొత్త నిబంధన. హలో, ఎక్కడ దాకా? ఒక్క పేజీ నింపేస్తే మ్యాప్ అంతా తెలిసిపోయింది అనుకుంటున్నావు నువ్వు. ఇది మ్యాప్ అండి. ఒక పేజీ తిరిగానే అది స్టార్టింగ్ అన్నమాట. ఈ చివరి పేజీ దాకా తిరిగేస్తే కానీ ఖచ్చితంగా ఆ ప్లేస్ నువ్వు రీచ్ కాగలవు. ఏడాదాకా వచ్చాము మనం? ఈ మ్యాప్ లో ఏడాదాకా వచ్చాము? మ్యాప్ అయితే మన దగ్గర ఉంది కానీ కనపడతలేదా? హలో, కనపడతలేదు మనకి. పోనీ మనకు అర్థం కాదనే కదా ఈ మ్యాప్ ఇచ్చింది.
ఈ మ్యాప్ ఇచ్చినా కానీ ఈ మ్యాప్ పక్కన పెట్టి మనం పోతున్నామంటే గుర్తు పెట్టుకో, అక్కడే నీకు దారి చేసినట్టే ఉంటుంది. మాకు తెలియదా ఏంటి దారి, 40 రోజుల్లో పాసాం అనుకున్నారు ఇస్రాయేల్. 40 సంవత్సరాలు పట్టిందా? ఈ రోజు నుంచి అన్న ఈ మ్యాప్ను నువ్వు ఉపయోగించుకుంటే సదాకాలము ఆయనతో పాటు దేవుని రాజ్యంలో సంతోషంగా ఉండడానికి ప్రభువు మ్యాప్ ఇచ్చాడు. అదే ఈ రోజు యొక్క క్రిస్మస్ సందేశం. కొద్ది మాటలు దేవుడు మనందరం దీవించును గాక.